మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిర్మల్ జిల్లాకు మరియు ముదోల్ ప్రజలకు పరిచయం అక్కరలేని వ్యక్తి. గల్లీకి వాటర్ సమస్య తీవ్రంగా ఉండే మీ అందరికీ తెలిసిన విషయం. నైటుకు నైటు కోరేసి తెల్లారేసరికి నీళ్ళు తెప్పించిన మాట వాస్తవమా అబద్ధమా నిజమా? కష్టాల్లో మాత్రం నేను ఉన్నానంటూ ముందరికి వస్తూ ఉన్నాడు మన రావుల శ్రీనివాస్ అన్న కుటుంబం. అయితే వాళ్ళు చేస్తున్న సేవకు, ఆ రావుల శ్రీనివాస్ అన్న కుటుంబం చేస్తున్న సేవకు ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి ఇప్పుడు అవకాశం కల్పించాలని వారు కోరుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ సర్పంచ్ బరిలో రావుల లావణ్య శ్రీనివాస్ గారు ఇప్పుడు సర్పంచ్ బరిలో ఉన్నారు. కొంత సమస్యలు తీరినప్పటికీ ఇంకా మరి కొన్ని సమస్యలు ఉన్నాయి. వర్షాకాలం వచ్చిందంటే పాపం వాళ్ళ గోస చూడలేము. ఇక ఈ నీళ్ళు ఇటు పోద్దంటారు, ఆ నీళ్ళు అటు పోద్దంటారు. గెలిపించే బాధ్యత మీది. దేశంలోనే నెంబర్ 1 గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దే బాధ్యత నాది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. నిర్మల్ జిల్లాకు మరియు ముదోల్ ప్రజలకు పరిచయం అక్కరలేని వ్యక్తి. ఆస్టా గ్రామానికైతే పెద్ద కొడుకు లాంటి వాడేనే చెప్పవచ్చు. సుఖాలలో తోడు లేకున్నా కష్టాల్లో మాత్రం నేను ఉన్నానంటూ ముందరికి వస్తూ ఉన్నాడు మన రావుల శ్రీనివాస్ అన్న కుటుంబం. గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. దాంతోపాటు సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారు. ఒకటేమిటి, అది చెప్తా ఉంటే ఒక పెద్ద లిస్టు ఉంటుందని చెప్పవచ్చు. అయితే వాళ్ళు చేస్తున్న సేవకు, ఆ రావుల శ్రీనివాస్ అన్న కుటుంబం చేస్తున్న సేవకు ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి ఇప్పుడు అవకాశం కల్పించాలని వారు కోరుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ సర్పంచ్ బరిలో రావుల లావణ్య శ్రీనివాస్ గారు ఇప్పుడు సర్పంచ్ బరిలో ఉన్నారు. ఈ ఆస్టా గ్రామానికి పెద్ద ఎత్తున సేవ చేయడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ రావుల శ్రీనివాస్ అన్న కుటుంబం వారు కోరుతూ ఉన్నారు. ఒకసారి ఈ సర్పంచ్ ఎన్నికల గురించి పూర్తి వివరాలు మన రావుల శ్రీనివాస్ అన్న కుటుంబాన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. నమస్తే. నా పేరు రావుల శ్రీనివాసు, మా సతీమణి రావుల లావణ్య గారు. చెప్పండి సార్, ఇప్పుడు మీరు మా ఆస్టా గ్రామానికి ఎందుకు రావడం జరిగింది? మరి మీరు నిర్మల్ జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, మీది చాలా పెద్ద ఛానల్. మీరు ఈ సర్పంచ్ ఎలక్షన్ల, స్థానిక ఎలక్షన్ల దృష్ట్యా మమ్మల్ని, మా గ్రామాన్ని మీరు ఇంటర్వ్యూ చేయడానికి ఎందుకు ఎంచుకోవడం జరిగింది? సార్, మామూలుగా ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇంటర్వ్యూయర్ అవతల వ్యక్తి క్వశ్చన్లు ఇస్తాడు. కాకపోతే సార్ మాత్రం మనకు రివర్స్లో క్వశ్చన్ వేస్తూ ఉన్నాడు, మమ్మల్ని ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారని. సార్, దానికి ఒక కారణం ఉన్నది. ఏంటంటే రావుల శ్రీనివాస్ గారు అంటేనే సేవకు పెట్టింది పేరు. ఇంతకుముందు మేము ఈ సుమన్ టీవీ కవరేజ్లో భాగంగా ఈ గ్రామానికి గుడి ఓపెనింగ్ అప్పుడు మేము ఇక్కడ రావడం జరిగింది. దాంతోపాటు ఇది కాకుండా కొన్ని రోజుల క్రితం ఇక్కడ ఒక హత్య జరిగింది. కన్న కొడుకే వాళ్ళ తల్లిని చంపడం జరిగింది. అయితే వాళ్ళ పిల్లలు అనాథలైతే ఈ రావుల శ్రీనివాస్ అన్నని ఆ పిల్లల్ని దగ్గరికి చేరదీసి వాళ్ళకి మంచి ఫ్యూచర్ వచ్చే విధంగా అన్ని రకాలుగా ఫండింగ్ చేసి, దాంతోపాటు తన సొంత డబ్బులు కూడా ఎంతో వెచ్చించి వాళ్ళకి ఒక న్యాయం చేశాడని చెప్పవచ్చు. అయితే ఈ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఏమైందంటన్నా, మీరు నామినేషన్ వేసిందని తెలిసి మిమ్మల్ని ఒకసారి పలకరిద్దామనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం అయితే జరిగిందన్న. అన్న, చెప్పండి, సర్పంచ్ ఎన్నికల ప్రచారం ఏ విధంగా సాగుతూ ఉన్నది, దాని గురించి ఒకసారి చెప్పండి. నిన్నటి రోజున మేము నామినేషన్ వేయడం జరిగింది. అది ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మా కులదైవమైన పోచమ్మ టెంపుల్ మరియు మహాలక్ష్మవ్వ, ముత్యాలవ్వ ఆశీస్సులు తీసుకొని, అనంతరం శివాలయ ఆశీస్సులు తీసుకొని, గ్రామస్తులు చల్లగుండాల, గ్రామస్తులకు ఎల్లవేళలా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉంటూ నేను
డప్పుల చప్పుళ్లతోని బయలుదేరడం జరిగింది. నేను వెళ్తున్న సమయంలో కొన్ని మెయిన్ పాయింట్లలో కొన్ని అంశాల మీద మాట్లాడడం జరిగింది. పబ్లిక్లో వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. నేను విన్నా అని చెప్పేసి ప్రతిదీ కూడా నేను నోట్ చేసుకొని అన్ని సమస్యలు పరిష్కరిస్తా అని చెప్తూ అనంతరం హనుమాన్ టెంపుల్ దర్శనం చేసుకొని ఆ తర్వాత మేము బ్రహ్మన్గావ్కు బయలుదేరి నామినేషన్ వేయడం జరిగింది. అనంతరం నామినేషన్ వేసిన తర్వాత మేమందరం 8 వార్డు మెంబర్లము మరియు సర్పంచ్ క్యాండిడేట్ రావుల లావణ్య, వారి భర్తగా నేను రావుల శ్రీనివాస్, మా లావణ్య గారు నామినేషన్ వేయడం జరిగింది. మా ప్రచారం బ్రహ్మాండంగా కొనసాగుతుంది. మేము గడప గడపకు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధే మేము గెలిపిస్తుందని మేము గట్టిగా ప్రతి వాడి పేద గుండెకు మేము చేసిన పనులు, చేయబోయే పనులు గట్టిగా చేస్తామని చెప్పేసి పబ్లిక్కు భరోసానిస్తూ, కొందరు భయభ్రాంతులకు గురి చేసినా కూడా మా స్వచ్ఛందంగా ర్యాలీకి రాకుండా కూడా చేసినప్పటికీ నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, నేను పేదల పట్ల చూపించిన ఆదరణ, ఆప్యాయత, వారి నాకు స్వచ్ఛందంగా ఎవరికి బెదరకుండా డబ్బులకు లొంగకుండా స్వచ్ఛందంగా నిన్న 8 వార్డు మెంబర్లతో సహా మరి భారీ మొత్తంలో బహిరంగంగా జనాలు చాలా మంది రావడం జరిగింది. దీనికి నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మీరు భయభ్రాంతులకు గురి కాకుండా నాకు స్వచ్ఛందంగా ముంగడికి వచ్చి నేనున్నానంటూ మీరు వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా పేరున ఓటర్ మహాశయులకు నా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీకెప్పుడు మన గ్రామానికి మీ తోడుంటా, మీ కష్ట సుఖాల్లో నేనుంటా, మీ కష్టం వింటా, మీ గుండె చప్పుడు వింటా. నేను ఎందుకంటే నేను ఆకలి విలువ తెలిసినోడిని, నేను కష్టం విలువ తెలిసినోడిని, నేను పేదరికం చూసినా, నేను కష్ట సుఖాలు చూసినా. కాబట్టి నాకు పేదోడి గుండె ఎలా ఉంటుంది, పేదోడి ఆకలి ఎలా ఉంటుంది, పేదోడు ఆకలితో అలమటిపోతే వాడికి అన్నం పెట్టాలన్న మంచి ఉద్దేశంతో నేను ముందరికి వస్తున్నా. నేను బతకాలా, నాతోని 10 మంది బతకాలన్న ఆశయంతో ఉన్నాను. అందుకే మీరందరూ కూడా స్వచ్ఛందంగా నా కోసం పనిచేస్తారని భావిస్తున్నా. మీ ముందరికి మా సతీమణి రావుల లావణ్య గారిని మీకు పరిచయం చేస్తూ, ప్రతి ఇంటికి గడప గడపకు లావణ్య గారు ఇంటికి రావడం జరుగుతుంది. గడప గడపకు ప్రతి పేదోడిని గుండె తట్టి మరి పలకరిస్తుంది. మీ అందరికీ తెలుసు ఆ విషయం. మీరెందరో నేను లేనప్పుడు కూడా మా సతీమణి గారు చూస్తూ ఉంటారు. వాళ్ళని రిసీవ్ చేసుకునే పద్ధతి కావచ్చు, వాళ్ళకు ఛాయ చేసి మంచిగా చక్కగా నవ్వుతా మాట్లాడి కూర్చో అని ఛాయ చేసి మాట్లాడుతుంది. మీకు మీ సోదరి కాబట్టి మీరు భారీ మెజార్టీతో మా రావుల లావణ్య గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. తను రావుల లావణ్య ఒక ఆడబిడ్డగా మీ ముందరికి సర్పంచ్ అభ్యర్థిగా వస్తుంది. ఒక మహిళ ఇక్కడ బీసీ రిజర్వేషన్ రావడం వల్ల సతీమణి రావుల లావణ్య గారు నిల్చోవడం జరిగింది. మీరు ఆమెకు ఆదరించి హక్కున చేర్చుకొని ఆశీర్వాదిస్తారని చెప్పేసి భావిస్తున్నా. అన్నగారు చెప్పండి, ఆష్ట గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? మిమ్మల్ని సర్పంచ్గా ప్రజలు గెలిపించిన తర్వాత ఆ సమస్యలను మీరు ఎలా పరిష్కరించకపోతున్నారు దాని గురించి ఒకసారి చెప్పండి. అన్నగారు చెప్పండి, సర్పంచ్ పదవికి మీరు ఎందుకు నిలబడాలనుకుంటున్నారు దాని గురించి ఒకసారి చెప్పండి. నేను మా ఆష్ట గ్రామంలో ప్రతి గల్లీలో నేను సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి నేను ప్రజల మధ్యనే ఉన్నా. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వివిధ సమస్యలు అన్నీ, పింఛన్లు కావచ్చు, ఇందిరమ్మిన్లు కావచ్చు, ఏవైనా సమస్యలన్నీ తెలుసుకుంటూ ముందరు పోతున్న తరుణంలో వాళ్ళందరూ పబ్లిక్ గ్రహించి ఈ అన్న అయితేనే సర్పంచ్ ఊరికి బాగుంటుంది, ఇట్లాంటి లీడర్ ఉండాలా. అయితే నా దగ్గరికి ఒక యువకులు కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు, చాలామంది వస్తారు, సమస్యలు పరిష్కారం చేసుకొని పోతారు. వాళ్ళు అనుకున్నారు అన్నట్టుగా గల్లీలో అన్న నువ్వు సర్పంచ్ నిల్చోలా, ఇసుంటి లీడర్ ఉండాలా అంటే గత 5 సంవత్సరాల నుంచి అంటున్నారు. అయితే 5 సంవత్సరాల నుంచి ప్రజల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు అన్నీ చేసిన. అయితే వాళ్ళందరూ అన్న మేము ఉంటాం, నువ్వు ఉండు, అభివృద్ధి నీతో సాధ్యమవుతుంది, ఇన్ని పనులు చేసినావు, ఇంకా నువ్వు ముందు చేస్తావు, మా ప్రజలందరికీ కళ్ళకు కట్టినట్టు అభివృద్ధి చూపించినావు, చేస్తావన్న నమ్మకం ఉంది, నువ్వు ఉండాలా, నీలాంటి లీడర్ ఉండాలా, నువ్వు ఒక కమిట్మెంట్ లీడర్వి అని చెప్పేసి నాకు వాళ్ళందరూ బలపరిస్తే ప్రజల సమస్యలు తీర్చుదామని
నేను ముందరికి రావడం జరిగింది. మా గ్రామంలో కొంత సమస్యలు తీరినప్పటికీ ఇంకా మరి కొన్ని సమస్యలు ఉన్నాయి. అవేమిటంటే కుర్మెగల్లికి వాటర్ సమస్య. వర్షాకాలం వచ్చిందంటే పాపం వాళ్ళ గోస చూడలేము. ఇక ఆ నీళ్ళు ఎటు పోతాయో తెలియదు. వాళ్ళు చేనులకు రానియరు, ఈ నీళ్ళు ఇటు పోద్దంటారు, ఆ నీళ్ళు అటు పోద్దంటారు. మరి ఎటు పోదో అర్థమవుతలేదు. వాళ్ళు ఎవరిళ్ళకి రావాలని చెప్పేసి వాళ్ళు కట్టలేస్తున్నారు. వాళ్ళు పాపం లొల్లి గల్లీలలో గొడవ పెట్టి కొట్టిండ్రు. ఈ వర్షాకాలం చేయబట్టి నీళ్ళు బురద అవన్నీ ఒక పక్కా ప్రణాళికతోని అది కుర్మెగల్లి సమస్య అయితే ఖచ్చితంగా అదేదో రకంగా ఖచ్చితంగా సాల్వ్ చేస్తా. ఇంకా అనేక బడి కావచ్చు, గుడే కావచ్చు, ఆలయ అభివృద్ధికి, మరియు నీళ్ళ సమస్య కావచ్చు. మాకు గోదావరి దగ్గర ఉంది. మాకు ఎక్కడి నుంచో నీళ్ళు వస్తున్నాయి బైన్సా నుంచి. మా గోదావరి దగ్గర నుంచి ఏదైనా పైప్ లైన్ వేసుకుంటే కొంచెం మాకు మంచిగా ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అలాగే మన ఆలయ అభివృద్ధికి, మరి డ్రైనేజ్ సమస్యలు, మరి ఊరు చుట్టూ ప్రధాన సమస్య ఊరు చుట్టూ రోడ్డు. గతంలో మా పెద్ద మనుషులు చెప్తుంటే ఊరు చుట్టూ మేము అంతా తిరుగుతుంటిమి, రోడ్లన్నీ ఉన్నాయి. ఆ రోడ్లు ఊరు చుట్టూ మేము పండుగ చేస్తే, ఊరు పండుగ చేస్తే ఊరు చుట్టూ తిరుగుతుంటిమి. ఇప్పుడు అవన్నీ ఊరు చుట్టూ రోడ్డు అవన్నీ మంచిగా నీట్గా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రజల నా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. అంతేకాకుండా నేను కూడా తెలుసుకున్నా కాబట్టి నేను ప్రతి సమస్యని సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, విద్యుత్ దీపాలు కావచ్చు, అనేక సమస్యలు, అంగన్వాడీ బిల్డింగ్లు కావచ్చు, మహిళా సంక్షేమం కావచ్చు, మహిళా సంక్షేమం కోసం బిల్డింగ్లు కావచ్చు, అన్నీ కూడా నేను కృషి చేసి నా వంతుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తానని చెప్పేసి మీకు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. అన్నగారు చెప్పండి, ఇప్పటివరకు మీరు ఎన్నో పనులు చేశామని చెప్తున్నారు. అంటే సర్పంచ్ పదవి లేకుండా మీరు ఒక వ్యక్తిగా ఎన్నో పనులు ఈ అష్టగ్రామానికి చేశామని అంటున్నారు. మీరు ఇప్పటివరకు చేసిన పనులు ఏంటి, వాటి గురించి ఒకసారి చెప్పండి. గత 5 సంవత్సరాలుగా నేను బీఆర్ఎస్ పార్టీలో, గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీ మారడం జరిగింది. ప్రజలకు ఉపయోగపడాలా, ప్రజా సమస్యలు నా దృష్టికి వస్తే ప్రభుత్వంచే సమస్యలు పరిష్కరించేలాగా చేయాలని చెప్పి నేను పార్టీ మారడం జరిగింది. గతంలో కూడా బీఆర్ఎస్లో ఉన్నప్పుడు సుమారు 50 నుంచి 60 లక్షల సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు నిర్మించాను. కుర్మెగల్లికి పనిచేసినాం, రోడ్లు వేసినాం. ప్రధానంగా బస్టాండ్ ప్రాంతంలో అంగడి జరుగుతుంది. అంగడి వాళ్ళకి ఇబ్బంది కావద్దని చెప్పేసి వర్షాకాలం అవన్నీ రోడ్డు చుట్టూ, బస్టాండ్ చుట్టూ రోడ్డు వేయించడం జరిగింది. తర్వాత బస్టాండ్ నుంచి మా శివాలయంకు భక్తులు, మన శివాలయం కదా, హనుమాన్ టెంపుల్కు రోజు హనుమాన్ భక్తులు ఉంటారు. వాళ్ళు వెళ్తుండే. వాళ్ళకి పాపం అప్పుడు పెద్ద కంకర, దొడ్డు కంకరతో రోడ్లు వచ్చిన గతంలో ఎస్ఆర్ఎస్పి కింద వస్తుండే రోడ్లు. అయితే అవి కొంచెం రోడ్డు చెడిపోవడంతో డబల్ రోడ్డు, 20 ఫీట్ల రోడ్డు వేసి మెయిన్ రోడ్డు డైరెక్ట్ హనుమాన్ టెంపుల్ దగ్గరికి, ఆ నుంచి అటు కుర్మెగల్లికి, అలాగే మళ్ళీ మెయిన్ రోడ్డు అవన్నీ చేయించిన. అంతేకాకుండా వాళ్ళకి బాగా నీళ్ళ సమస్య ఉండే, కాలనీ వాసన, గాంధీ గల్లీకి గ్రౌండ్ వాటర్ లేకుండే. వాళ్ళకు నేను ప్రతి సంవత్సరం బోర్ బావిల నుంచి మోటారు ఇది చేస్తుంటే నీళ్లు, పంట పొలాల నుంచి బోర్లు అడిగి రైతుల్ని వాళ్ళకు కిలోమీటర్ నుంచి లైన్ లేపించి ఒక ఓన్లీ అంటే ఎండాకాలం వచ్చిందంటే ఇక మరి ఇది వాళ్ళ ట్యాంకర్లో కూడా నీళ్ళు అందించిన, ట్యాంకర్లతో అంటే ట్యాంకర్లు పెట్టి మన బోర్లు అడిగి, అన్న కొంచెం బోర్ వేయండి పాపం వాళ్ళకు నీళ్ళ సమస్య ఉంది, వాళ్ళు ఇక్కడ ఆడకట్టుకొస్తుండే మీద నీళ్ళు లేకుండే అన్న, బాగా చాలా రోజుల నుంచి బాధపడుతుండే. నీళ్ళు కూడా ట్యాంకర్ల ద్వారా అందించినాం. మరి ఇక ఇట్లా ఎన్ని రోజులు ట్యాంకర్ల ద్వారా అందిస్తాం, మరి ఎన్ని రోజులు మనం వేరేళ్ళని అడుగుతాం పాపం, వాళ్ళకంటూ ఒకటి ఉండాలి. మరి అటు ఒక బోర్ వేసిన గాంధీ కాడ, నా సొంత నిధులతో వేసిన గాంధీ కాడ, దాదాపు ఒక 5-4 సంవత్సరాలు అయిందచ్చు. మళ్ళీ అడిగితే చేద్దాం మరి భగవంతుడిదయా నీళ్ళు పడితే సంతోషం అని వేసిన. వేస్తే నీళ్ళు కొంచెం పడ్డాయి. ఎట్లయితే నీళ్ళు ఇద్దామని మోటార్ దిగుంటుకొచ్చిన దించినాం. ఒక 10-15 నిమిషాలు వాడుతుండే పాపం. అది 2 డ్రమ్ములు వచ్చి చేస్తుండే, 1-2 ఇండ్లకే అది సప్లై చేస్తుండే. ఇక మనం ఏం చేస్తాం మరి, ఇది ఎట్లా కాల అని చెప్పేసి ఆలోచించి
ఇట్లా కాదు అట్లా కాదని ఇక బస్ స్టాండ్లో బోర్ వేసిన అన్న. బాగుంది కదా? నా అదృష్టం ఇక అవును. బాగుంది. ప్రజలు కూడా ఇక గల్లీ వాసులు కూడా అదృష్టం బాగుంది. అయితే ఫుల్ నీళ్ళు పడ్డాయి అన్న. అయితే ఫుల్ నీళ్ళు పడితే ఏం చేసినా మరి పైప్ లైన్ అయితే వేయాలి కదా. అవును. ఇక సుమారు 300 మీటర్లు ఉంటుంది అన్న అవును. దూరం. అవును. ఇక్కడ మోటార్ వేస్తే అది 300 మీటర్ దూరంలో వాడాలి. కుండి ఉంటుంది మరి తొట్టి ఉంటుంది గాంధీ వెనక. అవును. మీరు పోతే చూడండి. ఇప్పుడు ఓకే. బస్ స్టాండ్లో బోర్ ఉంటుంది అన్న. నడి బస్ స్టాండ్లో అవును. నీళ్ళు పడ్డాయి, దోయించు పడ్డాయి. పడ్డాయి. ఇక సింగిల్ ఫేస్ మోటార్ దించిన మళ్ళీ దించి అటు లైన్ చేసిన. ఇవన్నీ మీ సొంత నీరుతోనే చేసిండ్రు ఇవన్నీ? కాదు అన్న, SDF ద్వారా సీతక్క అప్పుడు ఉండే మా నారాయణరావు పటేల్ గారి కృషి. అంతకుముందు మీరు పర్సనల్గా వేయించిన బోర్లు కూడా చాలా ఉన్నాయి దానికి. పర్సనల్గా వేయించిన. ఇది మాత్రం నేను ప్రభుత్వంతో మాట్లాడి కాలనీలో ఒక బోరు, ఓకే. హాస్టల్ కాలనీ అని ఉంటుంది ఎస్సీ వాళ్ళు. కానీ అప్పుడు మీరు సర్పంచ్ పదవిలో లేకున్నా కానీ కూడా మీరు ఇవన్నీ ప్రభుత్వంతో మాట్లాడి అప్పుడు చేపించారు. ఇప్పుడు ఈ సర్పంచ్ పదవి కనుక మీకు వస్తే మీరు ఇంకా ఎన్ని ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు, దాని గురించి ఒకసారి చెప్పండి. తప్పకుండా అన్న. నేను చాలా వరకు చేసిన, ప్రతి గల్లీకి రోడ్లు వేసిన. ఎన్నో సంవత్సరాల నుంచి అసలు రోడ్డు ఉన్నదా ఇంట్లో అన్నది కూడా వాళ్ళకి తెలియదు. పాపం ఈ గల్లీకి పోతే శివాలయం ముంగట ఒక రోడ్ ఉంటుంది, వాళ్ళకి అసలు రోడే లేకుండే. చిన్న పిల్లలు వాళ్ళు బాగా ఇబ్బంది పడుతుండే. వాళ్ళు ఎన్నోసార్లు అత్తమ్మ ఉంటుంది నాకు, కమలత్తమ్మ అని, ఆ గల్లీలు రానియకుండే ఈ గల్లీలు రానియకుండే. ఆమె సెంటర్లో ఉంటుండే. అక్కడతో పాలెళ్ళు ఇక అటు రానియకుండా ఇటు రానియకుండా. ఆమెకు మధ్యలో రోడ్ ఉంటుండే, మన డ్రైనేజ్ ఉంటుండే. అప్పుడు జమాన్లో మా పెద్ద మనుషులు కట్టిన రోడ్ లేవు. రోడ్డు అంటే ఉన్న జిబ్బుగా పాములు అవన్నీ ఉంటుండే. వాళ్ళకి రానియకపోతే ఆ సమస్యను తెలిస్తే నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఒక 90 లక్షలు, సుమారు 90 లక్షల నిధులు తీసుకొచ్చి 90 లక్షల నిధులు తీసుకొచ్చి ఆడ శివాలయం ముంగట ఆ ఎస్సీ కాలనీకి రోడ్ వేయించిన. ఇక మళ్ళా మన శ్మశాన వాటికకు అన్న నిర్మల్ జిల్లాలో ఏడ కూడా ఉంటుంది అన్న. శ్మశాన వాటికకు 400 మీటర్లతో డబల్ లైన్. ఒక శవాన్ని నేను ఎందుకంటే గ్రహించిన, శవం తీసుకపోవాలంటే వర్షాకాలం మా గోదలు వీధలు ఉంటుండే. ఆ గోదలు ఇచ్చినప్పుడు అంతా బురజ అయ్యి పాపం ఏదైనా చనిపోతే మొద్దులు కట్టెలు మోసుకపోవాలంటే ట్రాక్టర్ అది ఇబ్బంది అవుతుండే. ఇక డైరెక్ట్ సరాసరి 30 లక్షలతోని అన్న, అది నారాయణరావు పటేల్ గారు కృషితోని, అలాగే ముఖ్యంగా వేణుగోపాలాచారి సారు కృషితోని వాళ్ళు సహకరించి, నేను అన్న ఇట్లా సమస్యలు ఉన్నాయి, నాకు నిధులు కావాలా, నేను పని చేస్తా ఇన్ టైంలో, మీరు ఇవ్వాలా మా గ్రామానికి అంటే వాళ్ళు ఇద్దరు సానుకూలంగా స్పందించి నాకు 90 లక్షల రూపాయలు నిధులు ఇచ్చారు. మరి ఆ నిధులు మేము అన్ని 90కి 90 పనులు చేసిన. శ్మశాన వాటి రోడ్ చేసిన, కళ్ళు బట్టికెళ్ళే రోడ్ చేసిన, ఇంకా బస్ స్టాండ్లో ప్రతి వాడల, అంటే ఈ గల్లీకి లేదు ఆ గల్లీకి లేదు అన్నది కాదు, అన్ని గల్లీలో పని చేసిన. ఇక సంక్షేమ కార్యక్రమాలు కూడా నేను మామూలు పర్సనల్గా వ్యక్తిగతంగా చాలా పనులు చేసిన. ఎస్సీ వాడల వాళ్ళు ప్రధానంగా ఎస్సీ వాడలకు వాళ్ళు నా దగ్గరకు వచ్చారు గతంలో, అన్నమ్మకు అన్నబావ సాటి విగ్రహం కావాలా. అయితే మా సొంత నిధులతోని వాళ్ళకి సొంత నిధులతో మీకు కనిపిస్తుంది అన్న, మీరు చూడండి. అక్కడ పోచమ్మ టెంపుల్ దగ్గర ఉంటుంది. అంటే మీరు ప్రభుత్వం నుంచి కొట్లాడి నిధులు తెప్పించిండ్రు, మీరు మీ సొంత నిధులు పెట్టి ఇక్కడ ఈ గ్రామానికి ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిండ్రు. ఇప్పుడు ఈ సర్పంచ్ పదవి కనుక మీకు గెలిపిస్తే మీరు పూర్తి ఎత్తున ఇంకా డెవలప్ చేస్తారని మీరు అంటున్నారు. అవును అన్న. అయితే మహిళకు రిజర్వేషన్ రావడంతో మా సతీమణి లావణ్య గారిని నామినేషన్ వేయించి ప్రజల వద్దకు గడపకు తింపుతున్నా. అమ్మ నువ్వు మనం చేసిన పనులు అన్నీ తెలుసు ఆమెకు, ఆమె చూస్తుంటుంది నేనేం చేస్తున్నా ఏం కథ అన్నీ చూస్తుంది. మా డిస్కషన్ జరుగుతుంది కదా, నేనేం చేస్తా ఏమవుతా అంటే ఫస్ట్ అద్దన్నది, ఓపో నేను నిల్చోను, నేను తిరిగా చెయ్యి అన్నది. ఇక ఆమె తను ఏమనుకున్నదో ప్రతి వాళ్ళు వస్తారు కదా, వచ్చి అన్ననే ఉండాలా, నువ్వేమన్నాను అక్క మేము గెలిపించుకుంటాం, నువ్వైతేనే మేము గెలిపించుకుంటాం, మేము ఆదరిస్తాం, నువ్వు రా, మహిళ రిజర్వేషన్ వచ్చింది కదా, అక్క నువ్వు రాలా, నువ్వు ఉండాలా అంటే
ఇక తను కూడా అద్దన్న వ్యక్తి మా ఇంట్లో గొడవలు అయినాయి, నువ్వు బాబు సర్పంచ్ నిల్చుంటే అంటే నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటుండే, అద్దు నువ్వు నిల్చోకు అంటుండే. అయితే నేను ఇక ఆమెను ఒప్పించి నిల్చొని ప్రచారంగా తిరిగేస్తూ మరి అభివృద్ధి అయితే ఖచ్చితంగా చేస్తాం, చేసినాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. ప్రతి సమస్యని నా సమస్యగా, గల్లీ సమస్యని వార్డు మెంబర్లో పెట్టినాం కదా, వార్డు మెంబర్ ఏది చెప్పినా ఆ గల్లీకి వెళ్ళి వాళ్ళు రాసుకున్నది తీసుకొస్తే ప్రతి సమస్యని నేను పరిష్కరిస్తా, అభివృద్ధికి సహకరిస్తా. అభివృద్ధిలో ఎప్పుడు వెనుకాడ, ఎవరిని పక్షపాతం కానీ రాజకీయ పార్టీలకు అతీతంగా, అంటే నీ కుల మత భేదాలకు అతీతంగా నాకు పనిచేసినా పని చేయకపోయినా ఒకే రకంగా చూస్తా. ఇక నాకు పని చేయలేదని చెప్పేసి ఒక రకంగా అట్లా కాదు, ఇక అందరికి ఒకే రకంగా సమన్యాయంతో ముందరికోతా. ఏ సమస్యనైనా సునాయాసంగా పరిష్కరించుకుంటూ ముంగడికోతా. అభివృద్ధి పథకంలో నేను మాత్రం రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో, అంటే ప్రయత్నం కాదు గట్టిగానే చేస్తాం, అట్లా కాదు, ఇక కంపల్సరీ ఆష్ట గ్రామాన్ని రాష్ట్రానికి దేశానికి మొదటి స్థానంలో ఉంచడానికి గట్టిగా మాత్రం పనిచేస్తానని మీ సుమన్ టీవీ ముందర చెప్తున్నా. అన్నగారు చెప్పండి, ఆష్ట గ్రామ ప్రజలకు మీ సొంతగా ఇచ్చే హామీలు ఏంటి, దాని గురించి ఒకసారి చెప్పండి. గ్రామ పంచాయతీ కార్మికులకు వాళ్ళు గల్లీలలో మోర్లు అన్నీ తీస్తున్న సందర్భంలో వాళ్ళకు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వాళ్ళు హాస్పిటల్ వెళ్తే వారికి కొంచెం డబ్బులు ఎక్కువైన సందర్భంలో కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వారికి నేను ఒక హామీ ఇస్తున్నా. 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమాని నేను గెలిచిన ఎంబడే, అంటే ఒక నెల రోజులో 2 నెలల్లో 5 సంవత్సరాలు నేను సొంతగా అందిస్తా. అంతేకాకుండా ప్రధానంగా మా వీడీసీ మెంబర్సు నడి బస్టాండ్లో మా ఊరుడవ్వ అని ఉంటుంది మందిరం, అది కిందికి అయింది. అది ఎప్పుడో మా పెద్దలు పెట్టిండ్రు, అది కొంచెం మీదికి అలా పూజ యంత్రాలు చేసి మన భోజనాలు పెట్టి అది ఒకటి చేయిస్తా. అంతేకాకుండా ఎవరైనా కష్ట సుఖాలు, ఏదైనా పెళ్ళికి కానీ ఏదైనా తక్కెక్కలున్నా, ఏదైనా సాగు బతుకులల్లో పాపం ఖర్చులు లేక చేసినాం, ఇంకా చేస్తాం ముందు. అంతేకాకుండా ఇంకా అన్నీ చాలా చేస్తాం. ప్రతి ఒక్కళ్ళకు కూడా ఏదైనా హాస్పిటల్ పరంగా ఏదైనా సమస్య వస్తే వాళ్ళకు ఏదైనా పర్సనల్గా ఏదో నాకు తోచిన కాడికి అన్న కష్టం వచ్చింది హాస్పిటల్లో ఉన్నామంటే ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి నేను పని చేస్తా, వాళ్ళకు సహకరిస్తా. అన్నగారు చెప్పండి, ఈ ఆష్ట గ్రామ సర్పంచ్ పదవికి ఎందరు మంది పోటీ పడుతూ ఉన్నారు, మీరు గెలవడానికి మీ వద్ద ఉన్న వ్యూహాలు ఏంటి? మాకంటూ ఏమో ఇది లేదు, మేము ఖచ్చితంగా గడపకి వెళ్తాం. మేము చేసిన పనులు చెప్తాం, చేయాల్సిన పనులు చెప్తాం. మేము చేసిన పనులు ఎన్నో ఉన్నాయి, అందరు తెలుసు, కళ్ళు గడిచినట్టు అందరు చూసిండ్రు. ప్రతి గల్లీకి పనులైనా చూసిండ్రు. నాకు ఓటేయకండి, అభివృద్ధి జరిగింది, అభివృద్ధి జరుగుతుంది. మీరు అభివృద్ధికి మాత్రమే ఓటేస్తారు. మా ఆష్ట సోదరులు బాగా తెలివివంతులు, ఎందుకంటే అన్ని డిస్కషన్, మా అక్కలు చెల్లెళ్ళు అన్నలు అందరూ వరుసకు అన్ని రకాలుగా భావాలు అవుతారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నాకు భారీ మెజార్టీతో గెలిపిస్తారు, ఎందుకంటే నేను పనులు చేస్తా అన్న నమ్మకం వాళ్ళకు ఉంది. నాకు జెడ్పీటీసీ టికెట్ ఇస్తాన్నా కూడా నేను ఖచ్చితంగా సర్పంచ్గా నిల్చొని నా మొదటి రాజకీయ ప్రస్తావం పల్లె నుంచే స్టార్ట్ చేయాలని చెప్పేసి, పల్లెని అభివృద్ధి చేయాలని చెప్పేసి అంటున్నా. నా గెలుపు ఖాయం. నా ప్రణాళిక ఏంటి అంటే 10కి 10 వార్డు మెంబర్లకు గెలిపించుకోవాలా, ఉప సర్పంచ్ మా ఆవిడే వేసుకోవాలా. ఎందుకంటే 10కి 10 మేము గెలుచుకుంటే 5 ఏళ్ళు కూడా మాకు కాళ్ళల్లో కట్టబెట్టుడు అవన్నీ ఏముండదు, ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి గ్రామస్తులు అందరూ కూడా మీరు కష్టపడండి, నా కోసం పనిచేయండి. మీకోసం నేను తెల్ల రాత్రి ఎప్పుడు డోర్ తట్టినా మీ కష్ట సుఖాల్లో తోడుంటా. దయచేసి నేను పేదోడి కోసం ఒక అడుగు ముంగడికేసిన కాబట్టి నన్ను అర్థం చేసుకొని ఆశీర్వదించి మమ్మల్ని గెలిపిస్తారని చెప్పేసి మా రావుల లావణ్య గారిని మీ ముందరికి తోలేస్తున్నా. ఖచ్చితంగా నేను వచ్చినా రాకపోయినా ఇక
అన్న రాలేడు అక్క వచ్చింది, అన్న రాలేదు అక్క వచ్చింది వద్దు. ఎవరు వచ్చినా, నా కార్యకర్త ఎవరు వచ్చినా కూడా మీరు ఓటేసి భారీ మెజార్టీతో 17వ తారీఖు నాడు విజయ అందిస్తారని చెప్పేసి ఆశిస్తున్నా. ఎందుకంటే మండల్ మొత్తం కోరుకుంది, మండల్లో అంతా గెలుపు ఖాయం అని సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి. అందరు కూడా అనుకుంటున్నారు భారీ మెజార్టీతో గెలిపిస్తారని. సుమారు నాకైతే 500 నుంచి 600 మెజార్టీ ఖాయం. మేమిద్దరం ఉన్నాం పోటీలో, ప్రధానంగా నేను ఉన్న పోటీలో. నేను చేసిన పథకాలే, నేను చేసిన సంక్షేమ పథకాలు ప్రభుత్వ పరంగా కావచ్చు, పర్సనల్గా కావచ్చు, ఎన్నో చేసిన, ముందు కూడా చేస్తా. నన్ను ఆశీర్వదించండి, గెలిపియండి, అభివృద్ధి చేసి ఖచ్చితంగా మంచి సమర్థమైన సర్పంచ్గా నేను ఉంటా. నా సర్పంచ్గా గెలిచినంత తర్వాత నా సర్పంచ్ గిరిలా 4 సర్పంచ్ను విడిచి ఆ పని ఈ పని కాకుండా మంచిగా అందరికి ఉపయోగ పనులు చేస్తా. అందరితోని మమేకమై అందరినీ కలుపుకొని నీ తేడా లేకుండా మీ అందరినీ మన్నలు పొందుతా. ఒక్క అవకాశం ఇవ్వండి నాకు, ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తా. ఆలోచించండి, ఆదరించండి, హక్కున చేర్చుకోండి. నాకు భారీ మెజార్టీ గెలిపిస్తారని చెప్పేసి దేనికి లొంగకుండా, ఎలాంటి ప్రభావాలకు లొంగకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. మందలుగా వస్తారు, గుంపులుగా వస్తారు, కన్ఫ్యూజ్ చేస్తారు. కన్ఫ్యూజ్ కాకండి, క్లారిటీగా ఉండండి. మేము మీకు నిద్ర డిస్టర్బ్ చేయం, తెల్లం దాకా వచ్చి మీ చుట్టూ కాపలగాయం, మేము బండ్లు పెట్టాం. మీరే స్వచ్ఛందంగా పొరుగురులు ఉంటే మీ బస్ ఛార్జీలే పెట్టుకొని రండి. యువతకు నేను చదువుకాడ అక్కడిక్కడ చదువుకుంటారు కదా, ఫోన్లు చెప్తాం. మీకు తెలుసు గ్రామం ప్రగతి పథంలో నడిపించాలంటే యువతనే కారణం. కాబట్టి మీరు దయచేసి నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా, గ్రామ అభివృద్ధికి సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నా. అంతేకాకుండా నేను ఇంకా ముందుగా ఎన్నో సమస్యలు పరిష్కరిస్తా. మీరు దయచేసి ఎలాంటి ప్రభావాలకు లొంగకండి, కన్ఫ్యూజ్ చేస్తారు, కన్ఫ్యూజ్ కాకండి. ఎలక్షన్ రోజు 17వ తారీఖు ఎలక్షన్ రోజు ఇంటికాడ నిర్ణయం చేసుకోండి. మీ కుటుంబ సభ్యులు, భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు అందరు డిస్కషన్ చేసుకొని వారు వన్ సైడ్గా, ఒక ఇంట్లో 10 ఉంటే 10కి 10 ఓట్లు రావుల లావణ్య గారికి వేయాలా, వార్డు మెంబర్లకు 10కి 10 వార్డు మెంబర్లు గెలిపించాలా. మీరు గెలిపించిన తర్వాత నేను మీ పని చేయకపోతే నన్ను ఖచ్చితంగా మీరు నిలదీయండి, నేను పని చేస్తా. మీ సుమన్ దాకా నేను ఇంకా కొందరు భయపడుతున్నారు, వాళ్ళకు భయంని వదిలేయండి. నేను భయపట్టే వాడిని కాదు, మీకు నేను కూడా బెదిరించగలుగుతా, కానీ నేను అట్లాంటివి నేను స్వచ్ఛందంగా ఫ్రీగా మిమ్మల్ని ఇడిచిపెట్టినా. ఏది ఇస్తుంది తీసుకోండి, కానీ అభివృద్ధికే మాత్రమే ఓటేయండి. ఎలాంటి ప్రభావాలకు లొంగకండి. మీకు ప్రెజర్ చేస్తారు, ప్రెజర్కు లొంగకండి, అటు ఇటు పోకండి, ఆగం కాకుండా. ఆగమైతే ఒకయాల మీరు ఆగమైతే నేను ఆగమవుతా, నేను ఆగమైతే 5 సంవత్సరాలు అభివృద్ధి ఆగమవుతుంది. కాబట్టి మీరు అభివృద్ధి చేసేటోళ్ళనే ఆలోచించి ఆచితూచి ఖచ్చితంగా మీరు ఇంటికాడ ఫిక్స్ అయితే ఓలా బండ్లన్న పెట్టండి. పెద్ద మనుషులకు, చిన్న మనుషులకు, వాళ్ళ బండి వచ్చా వీళ్ళ బండి వచ్చా, వాళ్ళ ఇంట్లో వచ్చిరి వీళ్ళింట్లో వచ్చిరి, మీరు సందేహాలు పెట్టకుండ్రి, ఇబ్బంది పడకండి. వాళ్ళకు కూడా ఓటర్లకు ఇబ్బంది పెట్టకండి. వాళ్ళకు అన్నీ ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి. వాళ్ళందరికీ ఓటర్ మహాశయులకు తెలుసు ఎవరేం చేస్తారన్నది. చూసి ఆచితూచి 17వ తారీఖు నాడు నాకు భారీ మెజార్టీతో మా రావుల లావణ్య గారిని గెలిపిస్తారని చెప్పేసి నేను మీ సుమన్ టీవీ ద్వారా విజ్ఞప్తి చెప్తున్నా. శిరసు వంచి ప్రతి అక్కకు, ప్రతి చెల్లెకు, ప్రతి తమ్ముడికి పేరున నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. అన్నగారు, మీ ఆలోచన చాలా బాగుందని చెప్పవచ్చు. గ్రామం పట్ల అవగాహన అయితే ఏంటి, ఆ ప్రజల సమస్యలను తీర్చే విధానం అయితే ఏంటి, చాలా బాగుందని చెప్పవచ్చు. ముఖ్యంగా అన్నగారు చెప్పేది నన్ను గెలిపియండి, అభివృద్ధికి గెలిపించండి అని సుస్పష్టంగా చెప్తా ఉన్నాడు. మీ ప్రజా సమస్యలను తీరుస్తా అని చెప్పేసి బాండ్ పేపర్ మీద రాసిస్తాను కూడా సవాల్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి అభివృద్ధికి ఓటేసే విధంగా ఈ గ్రామ ప్రజలు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి రావుల శ్రీనివాస్ అన్నగారిని, లావణ్య మేడం గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి సుమడి తరఫున మేము ఈ గ్రామ ప్రజలకు కోరుతున్నాం. గెలిపించే బాధ్యత మీది. దేశంలోనే నెంబర్ 1 గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దే బాధ్యత నాది. నేనున్నా ఆగం కాకండి, అభివృద్ధికి మాత్రమే ఓటేయండి.